హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్షయ్ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూసిన భరత్కి తన మెడలో తాళి తెంపి భరత్ మొహాన కొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రణతి. షాక్లో అవని, రాజేశ్వరి, పల్లవి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భరత్ ఇంటికి వచ్చి చాలా కోపంగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. భరత్ అంత తొందరగా ఇంటికి రావడం చూసి మీనాక్షి ఆశ్చర్యపోతుంది. ఇక భరత్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇంత తొందరగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చావేంటి అని మీనాక్షి అడుగుతూ ఉంటే, నేను ఆఫీస్ నుండి రావడం లేదు, పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రణతి, పోలీస్ స్టేషన్ ఏంటి అని అనగానే, ఈరోజు ఉదయం మీ అన్నయ్య వచ్చి నన్ను కొట్టాడు కదా, అందుకే మీ అన్నయ్యకి తగిన బుద్ధి చెప్పాలి అని మీ అన్నయ్య పైన కేసు పెట్టించి అరెస్ట్ చేయించాను అని అనగానే ప్రణతి, చక్రధర్, మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రణతి, ఏంటి పిచ్చి పట్టిందా నీకేమన్నా? మా అన్నయ్య పైన పోలీస్ కేసు పెట్టడం ఏంటి? మా అన్నయ్య ఊరికే నిన్నేమీ కొట్టలేదు, నువ్వు నన్ను కొట్టావు కాబట్టే మా అన్నయ్య నిన్ను కొట్టాడు అని అనగానే, అవును నేను నిన్ను కొడితే నువ్వు వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పుకున్నావు, మరి మీ అన్నయ్య నన్నొచ్చి కొడితే నేను పోలీసులకు చెప్పాను, నువ్వు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పొచ్చిందా అని భరత్ మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా కోపంతో చూస్తూ ఉంటారు. ఇక మీనాక్షి, రే భరత్, ఏమైందిరా నీకు? రోజు రోజుకి ఇలా తయారవుతున్నావేంటి? కమల్ పైన కేసు పెట్టడం ఏంట్రా అని అంటూ ఉంటుంది. ఇంతలోనే అవని, అక్షయ్లు అక్కడికి వస్తారు. ఈ అవని చాలా ఆవేశంగా భరత్ దగ్గరికి వచ్చి భరత్ గల్లా పట్టుకొని, రే నీకేమైనా పిచ్చి పట్టిందా? కమల్ పైన పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించడం ఏంట్రా అని అనగానే, ఇక భరత్, అవునక్క, ఆ కమల్ నన్ను కొట్టాడు, నన్ను కొట్టిన ఆ కమల్ ఒంటిపైన లాఠీలు విరగలిసిందే అని అనగానే అక్షయ్కి చాలా కోపం వస్తుంది. ఇక ఆవేశంగా భరత్ గల్లా పట్టుకొని, రే నా తమ్ముడు మీద దెబ్బ పడిందో చంపేస్తాను, నా తమ్ముడు ఎప్పుడు తప్పు చెయ్యర్రా, నువ్వు నా చెల్లిని కొట్టావని కమల్ నిన్ను కొట్టాడు, మర్యాదగా నా తమ్ముడి మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో అని అనగానే, అది ఎప్పటికీ జరగదు, నన్ను కొట్టినందుకు ఆ కమల్కి శిక్ష పడాల్సిందే అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ అవని అయితే, రే భరత్, నిన్ను చూస్తుంటే భయంగా ఉందిరా, రోజు రోజుకి ఇలా తయారవుతున్నావేంటి? చిన్నప్పటి నుండి చూసిన నా తమ్ముడేనా ఇలా మాట్లాడేది అనిపిస్తుందిరా, అసలు నీకేమైందిరా అని అంటూ ఉంటే, నాకేం కాలేదక్క, మీరే నన్ను చులకనగా చూస్తున్నారు. మొన్న అక్షయ్ బావ రాజేశ్వరి అమ్మని మాటలు అంటున్నాడు అని నేను అక్షయ్ బావ పైన చేయి చేసుకున్నాను, అది మనసులో పెట్టుకొని కమల్ నన్ను కొట్టాడు అని భరత్ అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అవని, రే భరత్, నిన్ను చివరిసారి అడుగుతున్నాను, మర్యాదగా కన్నయ్య పైన పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటావా లేదా అని అనగానే, సారీ అక్క, నేను ఏం చెప్పినా చేస్తాను కానీ కమల్ మీద పెట్టిన కేసుని మాత్రం వాపస్ తీసుకునేది లేదు అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే మీనాక్షి చాలా బాధపడుతూ, రే భరత్, నీకు దండం పెడతాన్రా, కమల్ పైన పెట్టిన కేసుని వాపస్ తీసుకోరా, వాళ్ళు మీ అక్క ఇంటి వాళ్ళురా అని అంటూ ఉంటే ఇక భరత్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక భరత్ ఏమీ మాట్లాడకుండా ఉండేసరికే ఇక మీనాక్షి, నీ కాళ్ళు పట్టుకుంటాన్రా, కమల్ పైన పెట్టిన కేసుని వాపస్ తీసుకోరా అని బ్రతిమలాడుతూ ఉంటే ఇక భరత్, అమ్మ నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అనగానే, రే ఈ అమ్మ మీద నీకు ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే కమల్ పైన పెట్టిన కేసుని వాపస్ తీసుకోరా అని మీనాక్షి భరత్ని బ్రతిమలాడుతూ ఉంటే ఇక అందరూ కూడా వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఇక భరత్, సరేనమ్మా, నీకోసం నేను కమల్ పైన పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను, కానీ అందుకు నాదొక కండిషన్ ఉంది అని చెప్పగానే
ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అక్షయ్ బావా నా కండిషన్కి ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కమల్ పైన పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. అప్పుడే ఈ అవని రే కండిషన్ ఏంట్రా అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అవని ఆగు చెప్పు భరత్, నువ్వు కమల్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోవాలంటే నేనేం చేయాలో చెప్పు అని అనగానే ఏం అడిగినా చేస్తావా అని భరత్ అంటాడు. చెప్పు, నా తమ్ముడు కోసం నాకు ఏది ఎక్కువ కాదు, ఏం చేయాలో చెప్పు అని అనగానే అక్షయ్ బావా నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమాపణలు అడగాలి, అప్పుడే నేను కమల్ బావ పైన పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను అని భరత్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే అవని రే ఏం మాట్లాడుతున్నావురా, మీ బావగారు నీ కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా అని అంటూ ఉంటే ఇక మీనాక్షి ఏమైందిరా నీకు, అల్లుడు గారు నీ అక్క భర్తరా, మన కుటుంబానికి దేవుడు, మీ అక్కకి జీవితాన్నిచ్చిన మహానుభావుడు, అంత గొప్ప మనిషిని నీ కాళ్ళు పట్టుకోమనడం ఏంట్రా, లేదు అలా ఎప్పటికీ జరగదు, మర్యాదగా వెళ్ళి కేసు వాపస్ తీసుకో అని అంటూ ఉంటే లేదమ్మా నా నిర్ణయం ఎప్పటికీ మారదు, అక్షయ్ బావా నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమాపణలు అడిగితేనే నేను కమల్ పైన పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను, లేకపోతే కమల్ అక్కడ పోలీసుల చేతిలో చావు దెబ్బలు తినాల్సిందే అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ అవని రే అని భరత్ని తిడుతూ ఉంటే అక్షయ్ ఆలోచిస్తూ అవని నువ్వాగు అని అంటాడు. అందరూ అక్షయ్ వైపే చూస్తూ ఉంటే చూడు భరత్, నా తమ్ముడి కంటే నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు, నువ్వు చెప్పినట్టే నేను నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగుతాను అని చెప్పగానే ఇక భరత్ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు. అక్షయ్ అలా మాట్లాడేసరికే అవని, ప్రణతి, మీనాక్షి, చక్రధర్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ అవని ఏమండి ఏం మాట్లాడుతున్నారండి, మీరు వాడి కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, చక్రధర్ కూడా అక్షయ్ ఏం చేస్తున్నావు, నువ్వు భరత్ కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అనగానే మామయ్య నాకు మా తమ్ముళ్ళ కంటే ఏది ఎక్కువ కాదు, మా నాన్న మా తమ్ముళ్ళ మంచి చెడ్డలని నా చేతిలో పెట్టారు, మా తమ్ముళ్ళకి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, నా తమ్ముడి కంటే నా అభిమానం నా ఆత్మగౌరవం ఏమీ ఎక్కువ కాదు, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అక్షయ్ భరత్ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడతారు. అక్షయ్ భరత్ కాళ్ళు పట్టుకుంటూ ఉంటే అప్పుడే ప్రణతి ఆగన్నయ్య అని కోపంగా అరుస్తుంది. ప్రణతి అలా అరిచేసరికే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య నువ్వు వాడి కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక భరత్ తప్పేంటి, నేను వాళ్ళ చెల్లె మొగున్నే కదా, అలాంటప్పుడు చెల్లె మొగుడు బావ అవుతాడు, బావ కాళ్ళు పట్టుకోవడం అంత నాముషి ఏం కాదు అని అనగానే ఇక ప్రణతికి చాలా కోపం వస్తుంది. ఈ గర్వంతోనే కదా ఇంతలా విర్రవీగిపోతున్నావు, నువ్వు నా మెడలో తాళి కట్టావన్నా ఒకే ఒక్క కారణంతో మా అన్నయ్యలు నిన్నేమీ చేయకుండా ఊరుకున్నారు, ఇప్పుడు మా అన్నయ్య నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా కారణం నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళి వల్లే, అసలు ఈ తాళి లేకపోతే నీకు నాకు ఏంటి సంబంధం, నువ్వు ఏమైపోతే మాకేంటి అని ప్రణతి ఒక్కసారిగా తన మెడలో ఉన్న తాళిని తెంపి భరత్ మొహాన కొడుతుంది. అది చూసి భరత్ అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కవని ప్రణతి ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే వదిన నాకు మా అన్నయ్య కంటే ఏది ఎక్కువ కాదు, మా అన్నయ్య వీడి కాళ్ళు పట్టుకోవడం ఏంటి, మా అన్నయ్య కాలి గోటికి కూడా వీడు సరిపోడు, నేను భరత్ని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ భరత్లో ఈ మధ్య చాలా తేడా వచ్చింది, తన క్యారెక్టర్లో తన బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది, నన్ను కొట్టడం, ఇంట్లో అత్తయ్య మావయ్యని లెక్క చేయకుండా మాట్లాడడం, ఇదంతా భరత్ మారిపోయాడదినా, అలాంటి భరత్ కాళ్ళు మా అన్నయ్య పట్టుకోవడం ఏంటి
ఆడపిల్ల ఏదైనా సహించుతుంది, కానీ తన కళ్ళ ముందు తన తోడబుట్టిన వాళ్ళని ఏ కారణం లేకుండా ఇంతలా అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోదు. నాకు ఈ భరత్ కంటే మా అన్నయ్యలే ముఖ్యం అని ప్రణతి మాట్లాడుతూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి అమ్మ ప్రణతి అని అంటూ ఉంటే, క్షమించండి అత్తయ్య, భరత్ చేసే పనులు నాకు నచ్చడం లేదు, నేను చేసింది తప్పని మీరే ఆలోచించుకోండి అని ప్రణతి మాట్లాడుతూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ అది కాదమ్మా అని అనగానే, అన్నయ్య ఇక్కడ నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు, పద అని చెప్పి ప్రణతి ఇక అక్షయ్ని అవనిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడ జరిగిందంతా చూసి భరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరో పక్క రాజేశ్వరి ఇంట్లో చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పాటకే భరత్ నేను చెప్పిందంతా వర్కౌట్ చేసి ఉంటాడు. అక్షయ్ చేత తన కాళ్ళు పట్టించుకొని అక్షయ్ని అవనిని అక్కడ ఎంత అవమానించాలో అంత అవమానించే ఉంటాడు. లేకపోతే నా మీదకే వస్తాడా, వాడి తమ్ముడు నా కొడుకునే కొడతాడా అని రాజేశ్వరి అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి భరత్ వస్తాడు. భరత్ని చూసి రాజేశ్వరి చాలా సంతోషంతో పొంగిపోతూ, నాన్న భరత్ వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను నాన్న, రారా అని అంటూ ఉంటే భరత్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. భరత్ని చూసి రాజేశ్వరి, ఏంటి భరత్, ఏం జరిగింది, అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా, ఆ అక్షయ్ పొగరనిచేలా ఆ అక్షయ్ చేత నీ కాళ్ళు పట్టించుకున్నావు కదా అని అనగానే, ఇక భరత్ లేదమ్మా, అక్షయ్ బావా నా కాళ్ళు పట్టుకోలేదు అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి భరత్, కమల్ కోసం తన తమ్ముడు కోసం అక్షయ్ ఏమైనా చేస్తాడు, నీ కాళ్ళు పట్టుకోవడానికి ఒప్పుకోకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, లేదమ్మా అక్షయ్ బావా కమల్ కోసం నా కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ ప్రణతి అని చెప్పి ఇక అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా రాజేశ్వరితో చెప్తూ ఉంటాడు. ఇక రాజేశ్వరి అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ప్రణతి, నువ్వు కట్టిన తాళిని తెంచి నీ మొహాన కొట్టిందా అని అనగానే, అవునమ్మా ప్రణతి ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది కూడా మనకి ఒక రకంగా మంచి జరుగుతుంది. భరత్ పూర్తిగా నా వైపుకి మళ్ళాలి అంటే ఆ ఇంటితో ఎలాంటి బంధాలు ఉండొద్దు. ఇప్పుడు ఆ ప్రణతి ఎలాగో భరత్ కట్టిన తాళిని విసిరి కొట్టింది కాబట్టి ఇక ప్రణతిని భరత్ జీవితంలోకి రానివ్వకూడదు. భరత్కి ఇంకో మంచి అమ్మాయిని, మా స్థాయికి తగ్గ అమ్మాయిని చూసి నేనే ఘనంగా పెళ్లి చేసి ఇక్కడే నా కళ్ళ ముందే భరత్ ఉండిపోయేలా చేయాలి అని ఇక రాజేశ్వరి అయితే అనుకుంటూ ఇక భరత్ మనసుని మార్చాలని చూస్తూ ఉంటుంది. ఏంటి భరత్, ప్రణతి నువ్వు కట్టిన తాళి విసిరి వెళ్ళినందుకు ఇంతలా బాధపడుతున్నావా అని అంటూ ఉంటే, లేదమ్మా ప్రణతిని ఏదో కోపంలో ఒక దెబ్బ కొట్టానేమో, కానీ ప్రణత్ అంటే నాకు చాలా ఇష్టం, తను లేకుండా ఉండలేను. నేనే అక్షయ్ బావని అలా మాట్లాడి అంతలా అవమానించి తప్పు చేసి ప్రణతిని దూరం చేసుకున్నామనేమోనని బాధగా ఉందమ్మా అని భరత్ అంటూ ఉంటే, ఏంటి భరత్, నువ్వు తప్పు చేయనే లేదు, ఆ అక్షయ్ నిన్ను కొట్టాడు, ఆ కమల్ నిన్ను రక్తాలు వచ్చేలా కొట్టాడు, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఇలా చేసావు కదా, వాళ్ళ అన్నయ్యలు ఏం చేసినా తప్పు లేదని ఆ ప్రణతి ఇంతలా రెచ్చిపోయింది. ఎంత పొగరు, ఎంత తలబిరుసు లేకపోతే నువ్వు కట్టిన తాళిని నీ మొహం మీద కొట్టింది అంటే నువ్వంటే ఆ ప్రణతికి ఎంత గౌరవం ఉందో అక్కడే అర్థమవుతుంది కదా. ఏ ఆడపిల్లైనా తాళి మెడలో పడితే భర్తే సర్వస్వం అనుకోవాలి, భర్త కోసం పుట్టింటి వాళ్ళని కూడా ఎదిరించాలి. కానీ ఆ ప్రణతి మాత్రం ఎప్పుడూ తన పుట్టింటి వాళ్ళకే సపోర్ట్ చేసి నిన్ను అవమానించింది. ఇది బయట తెలిస్తే నీకు ఎంత అవమానం అని ఇక భరత్కి అయితే ఉండవి లేనివి కల్పించి చెప్తూ ఉంటే భరత్ కూడా ప్రణతి పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. భరత్ నువ్వేమీ బాధపడకు, ప్రణతి లేకపోతే ఏంటి, నీకు మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను, వాళ్ళ మొహం మీద కొట్టినట్టు నీకు ఇంకా
ఆ ప్రణతి కంటే అందమైన అమ్మాయిని, వాళ్ళకంటే డబ్బున్న అమ్మాయిని నీ జీవితంలోకి తీసుకొచ్చి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను. నువ్వేమీ బాధపడకు భరత్ అని ఇక రాజేశ్వరి భరత్ని ఇక తన వైపుకి మలుపుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇంతలోనే పోలీసులు అక్కడికి ఎంట్రీ ఇస్తారు. పోలీసులు అక్కడికి రావడం చూసి రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, ఏంటెస్ఐ గారు ఇక్కడికి వచ్చారేంటి అని అనగానే, ఇక్కడికి అరెస్ట్ వారెంట్తో వచ్చాం మేడం అని చెప్తారు. అది విని రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అరెస్ట్ వారెంట్తోనా? ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని రాజేశ్వరి అడగగానే, ఇదిగో ఈ భరత్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళడానికే వచ్చాము అని అంటారు. అది విని రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, ఏంటి భరత్ని అరెస్ట్ చేయడానికి వచ్చారా? భరత్ ఏ తప్పు చేశాడు అని అంటూ ఉంటే, భరత్ అక్షయ్ పైన కొట్టి దౌర్జన్యం చేశాడు. అక్షయ్ వాళ్ళే వచ్చి భరత్ పైన కేసు పెట్టారు అని చెప్పగానే ఇక భరత్ రాజేశ్వరి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి అక్షయ్ని కొట్టారు అని అక్షయ్ భరత్ మీద కేసు పెట్టారా? కేసు ఎవరు పెట్టారు అని అంటూ ఉంటే అప్పుడే అవని అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. నేనే కేసు పెట్టాను రాజేశ్వరి గారు అని చెప్పగానే ఇక రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అవనిని చూసి రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అవని, ఎంత ధైర్యం ఉంటే భరత్ పైనే కేసు పెడతావు అని అంటూ ఉంటే, భరత్కి ఎంత ధైర్యం ఉంటే మా కన్నయ్య పైన కేసు పెడతాడు. అందుకే కన్నయ్య తనని కొట్టాడని భరత్ కేసు పెట్టాడు కదా, మరి ఈ భరత్ నా భర్తని కొట్టాడు, అందుకే నేను కూడా భరత్ పైన కేసు పెట్టాను అని చెప్పగానే రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భరత్, అక్క నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటే, రే నువ్వు నన్ను అక్క అని పిలవకు. ఏ క్షణంలోనైతే నా భర్తని నీ కాళ్ళు పట్టుకోమని అంతలా అవమానించావో అప్పుడే నీకు నాకు మధ్య ఉన్న బంధం తెగిపోయింది. నువ్వెవరో నేనెవరో. ఇప్పుడు నేను నా కన్నయ్యని విడిపించుకోవాలి. నా భర్త పైన చేయి చేసుకున్న నీకు బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటే ఇక భరత్ రాజేశ్వరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అవని అంత కఠినంగా మాట్లాడడం చూసి భరత్ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి, అవని నా కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తే నేను ఊరుకోను అని అనగానే, ఊరుకోకుండా ఏం చేస్తారు అని అవని అంటూ ఉంటుంది. ఇక భరత్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే అవని, ఏంటెస్ఐ గారు ఇంకా చూస్తారేంటి? ఆ భరత్ని అరెస్ట్ చేసి సెల్లో పడేయండి, బుద్ధొచ్చేలా రాత్రి మొత్తం లాఠీలు విరిగేలా కొట్టండి అని అవని మాట్లాడుతూ ఉంటే రాజేశ్వరికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి, లేదు నా కొడుకుని తీసుకెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, చూడండి నేను కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు మా కన్నయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఏంటెస్ఐ గారు ఇంకా చూస్తారేంటి అని అంటూ ఉంటే ఇక పోలీసులు కూడా భరత్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. అది చూసి రాజేశ్వరి అయితే చాలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి, అవని మర్యాదగా నా కొడుకు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో అని అంటూ ఉంటే ఈ అవని, అది జరగని పని, భరత్ని నా సొంత తమ్ముడు కాదని తెలిసినా కూడా వాడితో ఇన్ని రోజులు కలిసి పెరిగానని వాడిని సొంత తమ్ముళ్ళ అనుకున్నాను. అలాంటి వాడిని నువ్వు ఎంతలా మార్చేశావు? వాడు ఎలా మారిపోయాడు? నా భర్తకే ఎదురు తిరిగి నా భర్త చేతే కాళ్ళు పట్టించుకునేంత దుర్మార్గుడైపోయాడు. అలాంటి వాడికి బుద్ధి రావాలి అంటే ఇలా అరెస్ట్ చేయించి పోలీసులు దెబ్బలు తగిలితేనే కానీ వాడు మళ్ళీ దారిలోకి రాడు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, అవని నా కొడుకు మీద దెబ్బ పడితే నేను తట్టుకోలేను, దయచేసి వాడి మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో అని అనగానే ఈ అవని, అలాగే తీసుకుంటాను, మరి మా కన్నయ్య మీద పెట్టిన కేసుని భరత్ చేత వాపస్ తీసుకొనివ్వండి, అప్పుడు నేను నీ కొడుకు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను అని చెప్పగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. చూడు, ఎత్తులు పై ఎత్తులు మీరే కాదు మేము వేస్తాము అని అవని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది.
చూడండి, ఇప్పుడే వెళ్ళి భరత్ చేత కన్నయ్య మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోమని చెప్పండి, లేకపోతే ఇంకా సేపట్లో భరత్కి పోలీసు లాఠీ దెబ్బలు స్టార్ట్ అవుతాయి అని చెప్పగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. లేదు, నా కొడుకు దెబ్బలు పడ్డానికి వీల్లేదు అని రాజేశ్వరి అయితే చాలా కంగారుగా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. భరత్ని ఒక సెల్లో, కమల్ని ఒక సెల్లో అరెస్ట్ చేసి వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్లో ఉంటారు. ఇక రాజేశ్వరి స్టేషన్కి వెళ్ళగానే భరత్ని అక్కడ చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. భరత్, నాన్న భరత్ అని అంటూ ఉంటే, అమ్మ నువ్వేం బాధపడకమ్మా అని భరత్ మాట్లాడుతూ ఉంటాడు. రే భరత్, వద్దురా, నువ్వు ఈ లాఠీ దెబ్బలు తినలేవు. కమల్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో, అప్పుడు అవని నీ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటుంది అని అనగానే ఇక భరత్, లేదమ్మా, నేను పోలీసుల చేత దెబ్బలైనా తింటాను, కానీ ఆ కమల్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోను అని అంటూ ఉంటే ఇక కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక భరత్తో, ఇదిగో పోలీస్ దెబ్బలంటే ఆషామాషి అనుకుంటున్నావా? నాకు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఈరోజు ఇద్దరికి ఒకేసారి కోటింగ్ ఉంటుంది. రా, ఇద్దరం షేర్ చేసుకుందాం. ఆ దెబ్బలు నేనొక్కరినే రుచి చూస్తే ఏం బాగుంటుంది? అందుకే నీకు కూడా రుచి చూపించాలి అని మా వదిన అన్నయ్య నిన్ను కూడా నా దగ్గరికి పంపించారు. ఇద్దరం దెబ్బలు షేర్ చేసుకుందాం, ఒకరి దెబ్బలకి ఒకరం ఆయింట్మెంట్ రాసుకుందాం అని కమల్ అంటూ ఉంటే రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి భరత్ని బ్రతిమలాడుతూ, నాన్న భరత్, వద్దు నాన్న, ఆ కమల్ సంగతి, అక్షయ్ సంగతి, ఆ అవని సంగతి తర్వాత చూసుకుందాం. ముందు కమల్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో అని రాజేశ్వరి భరత్కి చెప్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.